ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ గురించి బరువు తగ్గడానికి ఎటువంటి పవర్ఫుల్ డైట్ తీసుకోవాలి అనే టాపిక్ పైన మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మనం బరువు తగ్గడం మనం మాట్లాడుకున్నప్పుడు అసలు బరువు ఎందుకు పెరుగుతారు అనేది డిస్కస్ చేద్దాం. అందులో ఏంటి అని అంటే ఫస్ట్ ఎప్పుడైతే మనం ఆహార పదార్థాలు తీసుకొని దాన్ని ఖర్చు చేయకపోతే అప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో ఫ్యాట్ డిపాజిషన్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల బరువు పెరగడం అనేది జరుగుతుంది. సో బరువు తగ్గడానికి చాలా రకాల డైట్స్ ఉన్నాయండి. కొన్ని ఇప్పుడు స్పెషల్గా అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ట్రెండ్లో ఉంది. సో అది కూడా చాలా రకరకాలుగా ఉంటుంది. సో మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఎలాంటి పద్ధతులు పాటిస్తారో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ది వచ్చేసి 16/8 అవర్స్ డైట్ అని అంటారు. దీంట్లో ఏంటి అని అంటే 16 గంటలు మనం ఏం తినకుండా ఉండి 8 గంటలలో మనం 3 పూటల భోజనాన్ని చేసేసేయాలి. సో 16 అంటే ఎగ్జాంపుల్ తీసుకుని ఉంటే ఇవాళ మనం 1 గంటలకి తినడం స్టార్ట్ చేస్తే 8 గంటల వరకు మన డైట్ అనేది కంప్లీట్ అయిపోవాలి. సో అందులో మనము బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఈ 3 కూడా 8 అవర్స్ ఏదైతే ఉందో ఆ 8 అవర్స్లో కంప్లీట్ చేసేయాలి. మిగతా 16 గంటలంతా మనము ఫాస్టింగ్ చేస్తూ ఉండాలి. సో ఇందులో కూడా చాలా రకాలుగా ఉంటాయి. మన బాడీ తత్వం అంటే మనము డైలీ సెడెంటరీ లైఫ్ స్టైల్, మోడరేట్ లైఫ్ స్టైల్, హెవీ వర్కర్స్ వీళ్ళందరికీ డిఫరెంట్ క్యాలరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకుంటే వాళ్ళ క్యాలరీ ప్రకారంగా డైట్ ప్రిపేర్ చేసి ఇస్తారు. పద్ధతిలోనే మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చేయాలి. ఇంకా చేయకూడని వాళ్ళు ఎవరు అంటే గర్భిణీ స్త్రీలు దీన్ని పాటించకూడదు. అట్లాగే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు దీన్ని పాటించకూడదు. సో మోస్ట్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మనము ఎగ్జాంపుల్గా తీసుకుని ఉంటే ముస్లిమ్స్ ఎప్పుడైతే రోజా టైంలో చేస్తారో వాళ్ళు మోస్ట్లీ చేసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అందులో ఏమవుతుందంటే ఎక్కువ శాతం ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, తర్వాత కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, తర్వాత మిగతా సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ హలీం అనేది చాలా వెల్ నోన్. సో ఆ రెసిపీ కనుక మనం చూస్ చేసుకున్నట్టయితే అందులో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ తర్వాత కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే హోల్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కలిపి తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఇమీడియట్గా రైజ్ అవ్వవు. పైగా ఆ ప్రోటీన్స్ ఇంకా కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయి అంటే ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా మనల్ని చూసుకుంటాయి అన్నమాట. సో అలా తిన్నప్పుడు మన బాడీ అనేది షుగర్ లెవెల్స్ పెంచకుండా మనకి ఆకలి ఎక్కువ వేయకుండా తర్వాత మన వెయిట్ మేనేజ్ చేసేలాగా ఉంటుంది. అందుకనే మోస్ట్లీ ఆ టైంలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. తర్వాత వాళ్ళ బాడీలో చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. మెటబాలిక్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా అవుతుంది. ఆ తర్వాత కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. అండ్ తర్వాత మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆ టైంలో అవుతారు. అండ్ తర్వాత బాడీ డీటాక్సిఫికేషన్ అనేది అవుతుంది. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇలా ఫాస్టింగ్ చేసేటప్పుడు సో వాటర్ కూడా కరెక్ట్ అమౌంట్లో తీసుకోవాలి. సో ఈ విధంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినట్టయితే సో త్వరగా వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది. మోస్ట్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవరికి సజెస్ట్ చేస్తామంటే మోర్ దెన్ 100 kg వెయిట్ ఉన్న వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది సజెస్టబుల్. సో ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలని లేదు, కానీ వాళ్ళ బాడీ క్యాపబిలిటీ బట్టి వాళ్ళు చేయాల్సి ఉంటుంది. సో దీనికి మీరు ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తేనే మీకు దీని గురించి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. సో 24 hours ఫర్ సపోజ్ ఒక పర్సన్కి 2000 కిలోకాలరీలు రోజుకి కావాలి అని అంటే దాని ప్రకారంగా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు క్యాలరీలో. ఇప్పుడున్న 8 hours వాటిని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది మీకు తెలియకపోవచ్చు. కాబట్టి డైటీషియన్ అయితే మీకు ప్రాపర్గా ఇన్ని మీల్స్కి ఇన్ని క్యాలరీస్ వస్తాయని చెప్పి దాన్ని ప్లాన్ చేసి మీకు ఇస్తారు. ఆ విధంగా మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చేయవచ్చు. సో ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే అవసరమో అత్యవసర స్థితి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు 100 కిలోల పైన ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళకి ఏంటి అని అంటే హెల్త్ ఇష్యూస్ తొందరగా వస్తాయి. కాబట్టి వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా కావాలి, అందుకోసమని వాళ్ళకి స్పెసిఫిక్గా ఈ ఫాస్టింగ్ చేయండి అని చెప్తాము. కానీ అండర్ వెయిట్ అని అంటే ఆల్రెడీ తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు, మాల్నరిష్డ్ పీపుల్, ఎవరికైతే పోషకాలు సరిగ్గా అందట్లేదు, బాడీకి వీక్గా ఉన్నారు, హీమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉంటుంది, చిన్నపిల్లలు ఉంటారు, వీళ్ళందరికీ అవసరం లేదండి. సో దీనికోసం మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక డైటీషియన్ అడ్వైస్ తీసుకొనే చేయాలని సజెస్ట్ చేస్తాను.